హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇష్యూ చేసిన మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించిన ఈ పోస్ట్ సంబంధించిన డీటెయిల్స్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. సో ముందుగా ఇందులో నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నాను అనంటే, ఈ ఎగ్జామ్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, క్వాలిఫికేషన్, ఈ పోస్టుకి ఏమి ఉంది, ఎంత ఏజ్ ఉండాలా, రిజర్వేషన్ ఉంటే దాని యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది, దీని యొక్క అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుంది, ఏ సెంటర్స్లలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం అన్నది జరుగుతుంది, ఈ జాబ్కి మనం ఎలా అప్లై చేయాలా, హౌ టు అప్లై, అండ్ దీంట్లో ఏమేమి సిలబస్ అన్నది మనం ప్రిపేర్ అవ్వాలా అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్కి వస్తే, ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయడానికి డేట్ 5th ఫిబ్రవరి నుండి 21st మార్చ్ వరకు ఉంది. అంటే ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడం ప్రాసెస్ మొదలైంది. 21st మార్చ్ నైట్ 11:30 వరకు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అప్లై చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేది ఆన్లైన్లో వెంటనే పే చేయాలా. ఒకవేళ డిలే అయితే అప్ టు 23rd వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్. ఆఫ్లైన్లో అయితే మీరు డైరెక్ట్ చలానా పే చేయొచ్చు బ్యాంక్లో, అప్ టు 25th మార్చ్ వరకు పే చేసుకోవచ్చు. సో అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన తర్వాత దీని యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది, దీనిలో 2 పేపర్స్ ఉంటాయి. ఫస్ట్ పేపర్ 1st జూలై 2021 నుండి 20th జూలై 2021 వరకు ఫస్ట్ పేపర్ ఉంటుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళకి 21st నవంబర్ 2021లో సెకండ్ పేపర్ ఉంటుంది. ఇవి వీటి యొక్క ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ క్వాలిఫికేషన్కి వస్తే, ఇది 10th, దట్ ఈస్ అ మెట్రికులేషన్. 10th పాస్ అయిన వాళ్ళకి ఈ జాబ్ అనేది ఉంటుంది. ఎవరైతే 10th కంప్లీట్ చేశారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీ ఏవైతే 10th సర్టిఫికేట్ ఆర్ దానికి సంబంధించిన రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి కంపల్సరీగా ఒరిజినల్స్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది సెలక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత. సో ముందుగా మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సెలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే దీన్ని మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సెకండ్ ఏజ్కి వస్తే, 18 years నుండి 25 years మధ్యలో ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్. దీనికి రిలాక్సేషన్ ఉన్నది. అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అటువంటిది వాళ్ళు ఎవరైతే ఓసీ వాళ్ళు ఉన్నారో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 years, ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఆర్మీలు వాళ్ళు చేసిన వాళ్ళకి 3 years. ఇలా ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ అనేది. సో దీని బేస్న మీరు మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇది అన్రిజర్వ్డ్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళు 18 to 25 years మధ్యలో ఉండాలి. రిలాక్సేషన్ అన్న వాళ్ళు ఇక్కడ ఉన్న కేటగిరీ ప్రకారంగా మీ యొక్క రిలాక్సేషన్ ఏది ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి 100 rupees ఫర్ ఓసీ అండ్ బీసీ, ఎస్సీ ఎస్టీ, పర్సన్ విత్ డిజేబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ ఉమెన్స్ ఎవరైతే లేడీస్ అప్లై చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది ఉండదు. ఓన్లీ ఓసీ అండ్ బీసీ వాళ్ళకి మాత్రమే
ఫీ ₹100 ఆన్‌లైన్‌లో పే చేయాలి. అది మీరు భీమ్ యూపీఐ యాప్ యూజ్ చేసి గానీ, నెట్ బ్యాంకింగ్ కానియండి, ఏదైనా క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయొచ్చు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎస్పెషల్లీ నేను ఓన్లీ సౌత్ మాత్రమే పెట్టాను. సౌత్ రీజియన్, ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి, తమిళనాడు, తెలంగాణ. వీటిలో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఏరియాస్ ఇచ్చాడు. లైక్ చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు అండ్ సో ఆన్. సో ఇక్కడున్న ఏరియాస్‌లో ఎగ్జామినేషన్ అన్నది జరుగుతుంది. వీటి యొక్క కోడ్స్ అనేది మనకు ఇంపార్టెంట్. ఈ కోడ్స్ అనేది మనము అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఈ కోడ్స్‌ని అక్కడ ఎంటర్ చేయాల్సొస్తుంది. ఇది ఎగ్జామినేషన్ సెంటర్స్. సో మనకు ఫ్లెక్సిబుల్ ఏరియాసే ఉన్నాయి. లైక్ కరీంనగర్, హైదరాబాద్, వరంగల్ ఈ దగ్గర ఏరియాస్ ఉన్నాయి. సో వీటిలలో మీరు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు దీన్ని మనం ఎలా అప్లై చేయాలంటే 2 ఫార్మాట్స్‌లో ఉంటుంది. మొదటిదొచ్చి ఏంటిది అనంటే ఏంటంటే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. వన్ టైమ్ రిజిస్ట్రేషన్. ఎవరైతే ఆల్రెడీ ఎస్ఎస్‌సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో రిజిస్టర్ అయి ఉన్నారో వాళ్ళకిది ఉండదు. ఎవరైతే ఫస్ట్ టైమ్ అప్లై చేస్తున్నారో వాళ్ళు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల. సెకండ్, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆన్‌లైన్‌లో ఈ మల్టీ టాస్కింగ్ సంబంధించిన అప్లికేషన్ మీరు ఫిలప్ చేయాల్సొస్తుంది. ఫస్ట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చూద్దాం. అంటే ఫస్ట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుందన్నది చూద్దాము. సో దీనికి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటిదనంటే మీకు మొబైల్ నెంబర్ ఉండాలా. ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది వెరిఫికేషన్ కోసం. మీకు ఈమెయిల్ ఐడీ కంపల్సరీ ఉండాలా. ఈమెయిల్ ఐడీ కూడా వెరిఫికేషన్ కోసం ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డ్ ఉండాలా. ఇప్పుడున్న అందరికీ ఆధార్ కార్డ్ ఉంటుంది కాబట్టి ఈ రిమైనింగ్ ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరికన్నా ఆధార్ కార్డ్ అనేది లేకపోతే ఓటర్ ఐడీ కానియండి, పాన్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ ఆర్ కాలేజ్ ఐడీ, ఎంప్లాయీ ఐడీ ఇవి ఏదైనా ఫిలప్ చేయొచ్చు. ఆధార్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఏమి అవసరం ఉండదు. సో దాంతో పాటు మీ యొక్క 10th సర్టిఫికేట్ యొక్క డీటెయిల్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. లైక్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, 10th యొక్క హాల్ టికెట్ నెంబర్, బోర్డు, ఎప్పుడు పాస్ అయ్యారు, మీ యొక్క పర్సెంటేజ్ ఎంత, ఇవి. దీంతో పాటు ఒకవేళ ఎవరన్నా రిజర్వేషన్ క్యాండిడేట్స్, డిజబిలిటీ అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు దగ్గర పెట్టుకోవాలి. అంటే అప్లై చేసేటప్పుడు ముందుగానే మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ దగ్గర పెట్టుకొని అప్లై చేయడం అనేది మొదలుపెట్టండి. సో ఫస్ట్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఎలా జరుగుతుంది అనేది మనం చూస్తే, వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేయటానికి 3 టాపిక్స్ ఉంటాయి. బేసిక్ డీటెయిల్స్ అడుగుతాడు. మీ యొక్క అడిషనల్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటుంది. లాస్ట్‌లో డిక్లరేషన్ ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఇక్కడ ఫార్మ్స్‌లో చూపెడుతున్నాను. సో ఇది మీరు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇదొక ఇలా ఫార్మ్ వస్తుంది. దీంట్లో ఇక్కడ ఏవైతే రెడ్ కలర్‌లో టిక్ ఉందో ఇక్కడ చూడండి. ఇక్కడ రెడ్ కలర్ మార్కింగ్ ఉంది. ఏవైతే రెడ్ కలర్ మార్కింగ్ ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ వన్ మీకు ఆధార్ కార్డ్ ఉన్నదా లేదా అని అడుగుతుంది. సో అందరికీ మాక్సిమం ఉంటుంది కాబట్టి యెస్ అనేది సెలెక్ట్ చేయండి. నో అనేది సెలెక్ట్ చేయకండి. సో యెస్ అనేది సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబరు మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డ్ నెంబరు చూసి దాని ప్రకారం ఎంటర్ చేయండి. సో అగైన్ మళ్ళీ అడుగుతుంది. సో రెండో టైం కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డ్ అనేది లేకపోతే అప్పుడు ఇక్కడ ఓటర్ ఐడి దాని యొక్క నెంబరు, దాని యొక్క నేమ్ అంటే ఆధార్ కార్డ్ కాకుండా ఓటర్ ఐడి పైన ఏం నేమ్ ఉందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అగైన్ మళ్ళీ ఇక్కడ వెరిఫికేషన్ అంటే సేమ్ ఇక్కడ ఎంటర్ చేసింది మళ్ళీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ మధ్యలో ఒకవేళ 10థ్‌లో మీరు ఏదైనా మోడిఫికేషన్స్ సర్టిఫికేట్‌లో మోడిఫికేషన్ నేమ్ గాని, ఇనిషియల్ గాని ఏమైనా చేసి ఉంటే యెస్ అయితే యెస్. మీరు ఎటువంటి మోడిఫికేషన్స్ చేయించకపోతే లైక్ 10థ్‌లో మీరు మీ యొక్క నేమ్‌లో ఏదైనా సర్‌నేమ్‌లో గానియండి, నేమ్‌లో గాని స్పెల్లింగ్ రాంగ్‌గా ఉంటే మీరు బోర్డ్‌కెళ్ళి ఏమైనా చేంజెస్ చేసి ఉంటే యెస్ అనండి. ఒకవేళ లేకపోతే నో అని క్లిక్ చేసి ఆ నేమ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏవైతే డేటా ఎంటర్ చేస్తున్నారో నేమ్, ఫాదర్ నేము, మదర్ నేము మీ యొక్క 10th సర్టిఫికేట్ ప్రకారంగా మాత్రం ఎంటర్ చేయండి. ఎగ్జాక్ట్‌లీగా విత్ స్పెల్లింగ్స్‌తో సహా. ఇందులో ఎటువంటి మోడిఫికేషన్ అన్నది ఉండకూడదు. నెక్స్ట్
సెకండ్ వచ్చినప్పుడు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ DDMM YYYY అంటే డే, మంత్, ఇయర్ అన్నది మనం ఇక్కడ ఎంటర్ చేయాలా. అది 10th సర్టిఫికేట్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. సో అగైన్ అడుగుతుంది సెకండ్ టైం, అది కూడా మళ్ళా రిపీట్ చేయాలి పైన ఎంటర్ చేసిందే. నెక్స్ట్ వన్ బోర్డు, అంటే మీరు 10th పాస్ అయిన బోర్డు. జనరల్లీ మీరు 10th పాస్ అయిన బోర్డు అన్నది తెలంగాణ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసి, ఇందులో లిస్ట్ ఉంటుంది, లిస్ట్లో మీరు అది సెలెక్ట్ చేసుకోండి. అగైన్ అడుగుతుంది, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి మీ యొక్క 10th మెమోని మీరు దగ్గర పెట్టుకోండి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ రీఎంట్రీ అంటే వెరిఫికేషన్ కోసం ఇక్కడ ఎంటర్ చేసింది మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలా. పాస్ ఎప్పుడయ్యారో ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలా. ఇక్కడ జెండర్ మెయిల్, ఫీమేల్ ఆర్ ఎనీ అదర్. సో క్వాలిఫికేషన్కి వచ్చినప్పుడు కొంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీ హయ్యర్ ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో, ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్, ఇంటర్ అయిపోయిన వాళ్ళైతే ఇంటర్ ఆర్ +2 సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎంటర్ చేసేది మీ యొక్క మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ అన్నది ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతున్నారో, ఏదైతే రెగ్యులర్గా వాడేది ఉంటుందో అది మాత్రం ఇవ్వండి. ఎందుకంటే వీటికి ఓటీపీ వస్తుంది, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి వస్తుంది. సో ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్ 2 టైమ్స్ ఎంటర్ చేయాలి వెరిఫికేషన్ కోసం. దీని తర్వాత మీరు ఇక్కడ సేవ్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వచ్చినప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అడుగుతుంది. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్లో చూడండి, వెరిఫై యువర్ కేటగిరీ. సో ఇక్కడ వెరిఫై యువర్ కేటగిరీ అంటే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్డ్ ఇవన్నీ ఇందులో మీరు ఎంటర్ చేసుకోవాలా. దాని తర్వాత నేషనాలిటీ, సో బై డిఫాల్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది 10th సర్టిఫికేట్ ప్రకారంగా ఎంటర్ చేయండి. సో ఒకవేళ డిసెబిలిటీ అయితే, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ ప్రకారంగా ఏ డిసెబిలిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసి మీరు దాని యొక్క టైప్ని సెలెక్ట్ చేయండి. మీ యొక్క డిసెబిలిటీ సర్టిఫికేట్ అంటే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్, నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క అడ్రస్. సో ఈ ఇక్కడ వరకు మొత్తం డీటెయిల్స్, అడ్రస్ ఉంటుంది. సో అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత అగైన్ సేవ్ బటన్ పైన క్లిక్ చేయండి. సేవ్ బటన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇది డిక్లరేషన్ వస్తుంది. అంటే మీరు పైన ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఆయన ఇచ్చారని చెప్పేసి. సో అగ్రి పైన క్లిక్ చేసి, ఇక్కడ అగ్రి పైన క్లిక్ చేసి, దెన్ మీరు ఒకవేళ ఒక కాపీ ప్రింట్అవుట్ తీసుకొని చూడాలనుకుంటే టేక్ డ్రాఫ్ట్ ప్రింట్ ఇవ్వండి. లేదు మీరు ఫైనల్గా సబ్మిట్ చేసేయాలంటే సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసేస్తే దెన్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. వన్స్ వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు అందులో లాగిన్ అయ్యాలా. ఆ లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క ప్రజెంట్ అప్లికేషన్ దేనికైతే జాబ్కి అప్లై చేస్తున్నారో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది. ఇలా ఒక ఫామ్ వస్తుంది. ఇక్కడ చూడండి పైన మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2020. సో దీనికి మీరు కావాల్సింది ఏంటంటే, ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే 10th సర్టిఫికేట్ రెడీగా పెట్టుకోండి. ఒక కలర్ ఫోటో రీసెంట్గా దిగింది ఉండాలండి, ఎప్పుడుదో దిగింది పెట్టకూడదు. సో రీసెంట్గా దిగిన ఫోటో పెట్టండి. దాంట్లో దాని యొక్క స్పేస్ అనేది మీరు స్కాన్ చేసినప్పుడు 20 KB to 50 KB మధ్యలో ఉండాలి. అలానే మీరు సిగ్నేచర్, రీసెంట్గా సిగ్నేచర్ చేసింది ఒక పేపర్, వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయండి. దాని ఫోటో తీయండి. ఫోటో తీసి మీ దాన్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. దాని యొక్క సైజ్ అనేది 10 to 20 KB కంటే ఎక్కువ ఉండకూడదు, అంటే కిలోబైట్స్. అండ్ దీంతో పాటు మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే 10th క్వాలిఫికేషన్, ఎప్పుడు పాస్ అయ్యారు, రోల్ నెంబర్ ఎంత, పర్సంటేజ్ ఎంత. సో పర్సంటేజ్ అనేది మనం ఇక్కడ CGPA, నేమ్ ఆఫ్ ద బోర్డ్ అంటే సెకండరీ ఎడ్యుకేషన్, ఆ నేము, సర్టిఫికేట్స్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ముందుగానే దగ్గర పెట్టుకోండి ఫిలప్ చేసే ముందు. తర్వాత ఇలా ఫామ్ వస్తుంది. ఈ ఫామ్లో మీరు చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ అనేది 10th సర్టిఫికేట్ ప్రకారంగా మాత్రమే అప్లై చేయండి. కేర్ఫుల్లీ ఎంట్రీ చేయండి. ఫస్ట్ మీ యొక్క నేమ్, ఒకవేళ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా ఏమైనా చేంజెస్ చేసి ఉంటే అది ఓకే. నెక్స్ట్ వన్ మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్,
సో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటికల్లీ ఏజ్ వచ్చేస్తుంది, జెండర్, కేటగిరీ, డిజబిలిటీ ఉందా లేదా, ఎస్ అయితే ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అటువంటి ఏమైనా ఉంటే ఎస్, లేకపోతే నో, నేషనాలిటీ అండ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ యాజ్ పర్ యువర్ 10th. సో ఏ బోర్డు, హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇవి ఆల్రెడీ మీరు బేసిక్ దాంట్లో ఎంటర్ చేశారు. అయినా మళ్ళీ ఒకసారి అడుగుతుంది, లేకపోతే అందులో డేటా అనేది ఆటోమేటికల్లీ తీసేసుకుంటుంది. నెక్స్ట్ ఇందులో డీటెయిల్స్ రిమైనింగ్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్నారా లేదా, దాంతోపాటు ఒకవేళ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎన్ని ఇయర్స్ చేశారు, ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యారు, ఈ డీటెయిల్స్ అనేది ఇందులో ఉంటుంది. సో మోస్ట్లీ చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ఫిలప్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మీరు ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్, దీంతోపాటు ఇక్కడ స్క్రైబ్ అని అడుగుతుంది. స్క్రైబ్ అంటే ఏంటిది అని అంటే, ఇక్కడ స్క్రైబ్ అనేది ఏంటిది అని అంటే, ఒకవేళ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే రాయలేని పొజిషన్లో ఉంటే ఎవరైనా హెల్ప్ తీసుకోవచ్చు. ఒకవేళ హెల్ప్ కావాలా ఎవరన్నా అని అంటే ఎస్ ఆర్ నో. అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ప్రాబ్లం ఉంది, పోలియో వచ్చి హ్యాండ్ ప్రాబ్లం ఉందనుకోండి, అతను రాయలేడు, అలాంటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకొని వెళ్ళొచ్చు. ఒకవేళ ఎస్ అయితే ఎస్, హ్యాండిక్యాప్డ్ కాకపోతే నువ్వు అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ దాంతోపాటు స్క్రైబ్ అనేది వాళ్ళే అరేంజ్ చేయాలన్నా లేకపోతే మీరు అరేంజ్ చేసుకుంటారా, వాళ్ళే అరేంజ్ చేయాలంటే ఏమో ఎస్ అనండి, లేదు మీరే అరేంజ్ చేసుకుంటారంటే నో అనండి. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ మీరు ఫిలప్ చేయాలా. అండ్ దాని తర్వాత ఏజ్ రిలాక్సేషన్ అన్నది, సో డిపెండ్ అపాన్ ద కోడ్, మీకు పైన ఇంతకుముందు ఇవ్వడం జరిగింది, ఒక్కసారి అది చూడండి. దాంతోపాటు మీరు ఏ స్టేట్ సంబంధించింది అనేది నేను ఇంతకుముందు చెప్పాను, కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఈ కోడ్ ఉంది చూడండి, ఇది ఈ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకొని రాసుకొని పేపర్ మీద మీది ఏది కావాలన్నది ప్రియారిటీ బేస్ మీద అక్కడ మీరు ఫిలప్ చేసుకోవడం. సో ఇక్కడ ఆ కోడ్ అనేది ఎంటర్ చేస్తారు. సో దాంతోపాటు హయ్యర్ క్వాలిఫికేషన్ ఒకవేళ ఉంటే అది డిగ్రీనా ఏంటిది అన్నది మీరు ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేయాలా, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చింది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ ఎంటర్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయడం అయిపోయిన తర్వాత సో కరస్పాండింగ్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో ఇది ఆల్రెడీ అందులో మీరు ఎంటర్ చేసి ఉంటారు కాబట్టి ఆటోమేటికల్లీ ఇక్కడ వస్తుంది. ఒకవేళ రాకపోతే మీరు అది ఫిలప్ చేయండి. ఇది మీ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేయడం లాస్ట్లోకి వచ్చినప్పుడు, ఇంతకుముందు మీకు నేను ఫోటో, కలర్ ఫోటో అండ్ సిగ్నేచర్ కావాలని చెప్పాము. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో ఆ ఫొటోస్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. దీనిపైన క్లిక్ చేయండి, చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీరు సిస్టంలో ఎక్కడైతే కాపీ చేసి పెట్టుకున్నారో దానిపైన క్లిక్ చేసి ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అలానే సిగ్నేచర్ సంబంధించిన ఫైల్ని కూడా ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సో చేసిన తర్వాత ఎప్పుడు అప్లోడ్ చేస్తున్న దాని యొక్క డేట్ అనేది ఇక్కడ ఉంటుంది, అది ఎంటర్ చేయండి, లేకపోతే ఆటోమేటికల్ తీసుకుంటే ఆటోమేటికల్ వదిలేయండి అది. అండ్ అదేవిధంగా వెదర్ ద డేట్ మెన్షన్డ్ సీరియల్ నెంబర్ 26 అంటే ఇది ఇక్కడ ఇచ్చింది, ఈజ్ క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. సో ఇక్కడ డేట్ అనేది ప్రింట్ అయి ఉందా లేదా కరెక్ట్ మీరు చూసేసుకొని ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది చూడండి. దాని తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ వస్తుంది డిక్లరేషన్ దగ్గర, ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఉంటుంది, ఈ క్యాప్చా అన్నది ఇక్కడ మీరు ఎంటర్ చేయాలి. అక్కడ ఎలా ఉందో అలా యాస్టీస్లీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసేస్తారు. సో ఎప్పుడైతే మనం ఇది క్లిక్ చేస్తామో ఇది అప్లికేషన్ అన్నది ఫిలప్ అయిపోవడం అన్నది జరుగుతుంది. సో ఇది ప్రాసెస్. ఇది ఫిలప్ చేయడం అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. సో అక్కడ పేమెంట్ ప్రాసెస్ అన్నది మీరు చేస్తారు. సో నెక్స్ట్ వన్, ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఏమేమి సిలబస్లో ఏమేమి పేపర్స్ ఉన్నాయంటే 2 పేపర్స్ ఉంటాయి. ఒకటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, అది పేపర్ 1. దాంట్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ వన్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. నెక్స్ట్ వన్ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఉంటుంది, 20 క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. సో టోటల్ మీకు ఇక్కడ 90 మినిట్స్ ఉంటుంది.
ఎవరైతే స్క్రైబ్ ఇంతకుముందు చెప్పినట్టుగా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి స్క్రైబ్ ఏదైతే ఉందో వాళ్ళకి 120 మినిట్స్ అంటే ఒక 30 మినిట్స్ ఎక్స్‌ట్రా ఇవ్వడం అన్నది జరుగుతుంది. సో, ఈ 90 మినిట్స్‌లో మీరు పేపర్ అన్నది కంప్లీట్ చేసేయాల. నెక్స్ట్ వన్. దీంట్లో పేపర్ 1 మీరు ఫిలప్ చేసేటప్పుడు జాగ్రత్త ఏంటిదంటే ఫస్ట్ అది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఈ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఏవైతే ఉందో ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఏదైనా మీరు ముందుగానే సెలెక్ట్ చేసిన దాని ప్రకారంగా ఉంటుంది. దీంట్లో నెగెటివ్ మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టండి. దేనికైతే ఆన్సర్ రాంగ్ ఇస్తారో, రాంగ్ ఇచ్చిన దానికి 0.25 నెగెటివ్ మార్క్స్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్. ఎవరైతే ఫస్ట్ పేపర్ కంప్లీట్ చేస్తారో, సక్సెస్‌ఫుల్‌గా మార్క్స్ సెక్యూర్డ్ అవుతారో, పాస్ అవుతారో వాళ్ళకి సెకండ్ పేపర్‌కి పిలవడం అన్నది జరుగుతుంది. దీని డేట్ కూడా మెన్షన్ చేశాను ఎప్పుడుంటుందన్నది. ఇది డిస్క్రిప్టివ్. దీంట్లో ఒక షార్ట్ ఎస్సై, లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. సో, ఇది ముందుగానే అక్కడ మెన్షన్ చేసుంది లాంగ్వేజ్ ఏందనేది. సో, మీరు జనరల్ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. మాక్సిమం మార్క్స్ దీనికి 50 మార్క్స్ పేపర్. అంటే మీరు ఎస్సే రాయాలా, అదది 50 మార్క్స్ పేపర్. 30 మినిట్స్‌లో రాయాలా. ఆ స్క్రైబ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ యొక్క ఎస్సే ఇస్తారు. అది రాయాలా మీరు. సో, ఇది పేపర్ 2 మీరు రాసే ఎగ్జామ్. ఈ పేపర్ 2 రాయాలంటే ముందుగానే మీరు పేపర్ 1 పాస్ అయితేనే పేపర్ 2లోకి వెళ్తారు. ఓకేనా? సో, ఇవండి డీటెయిల్స్. సో, దీంట్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీకేమైనా డౌట్స్ గానీ, సిలబస్ సంబంధించింది ఎలా అప్లై చేయాలా? ఏదన్నా ఇందులో డౌట్ ఉంటే కామెంట్ బాక్స్‌లో మీరు కామెంట్ అన్నది పెట్టొచ్చు. సో, ఈ ఛానెల్‌ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కొత్త కొత్త జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం అన్నది జరుగుతుంది. దీంతో పాటు నెక్స్ట్ ఈ సిలబస్ దీంట్లో ఏవైతే మనకు జనరల్ ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్, రీజనింగ్ వీటికి సంబంధించినవి కూడా నేను వీడియోస్ త్వరలో పోస్ట్ చేస్తాను. ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? సో, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇందులో మీకేమన్నా డౌట్స్, క్లారిఫికేషన్ ఉంటే కామెంట్ రూపంలో పంపియచ్చు. ఓకే. ఎనీవేస్ థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. బెస్ట్ ఆఫ్ లక్ అండి.